సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలందరితో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, రాబోయే 2 రోజుల్లో నీ జీవితంలో ఉన్న కష్టాలను పంపేసి నీకు ఆనందాన్ని ఇస్తానన్నాను. అవును తల్లి, నీకున్న కష్ట నష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక నీ కర్మదోషాలు పూర్తయ్యాయి బిడ్డ. రానున్న 2 రోజుల్లో నీ జీవితమే మారబోతోంది. ఒక గొప్ప అదృష్టం నీకు రాబోతోంది తల్లి. పౌర్ణమి చంద్రుని వలె ప్రకాశవంతమైన వెలుగు నీ జీవితంలోకి రాబోతోంది. ఇక నువ్వు దిగులు లేని జీవితాన్ని అనుభవించబోతున్నావు బిడ్డ. ఇక నీ దిగులంతా వదిలేసాయి. ఇప్పుడు నువ్వు నీ మీద నమ్మకంతో ఉండాల్సిన కాలం తల్లి ఇది. ఏదైనా కానీ నా తండ్రి నాకు మంచే చేస్తారు, మంచి దారి చూపిస్తారు అని నమ్ము. నా మీద పూర్తి నమ్మకంతో కొంచెం శ్రద్ధ సబూరితో ఉండు. ఇదే నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని. చేస్తావు కదా? నిన్నే ఎందుకు ఈ పని చేయమంటున్నానో నీకు కూడా తెలుసు కదా తల్లి. నువ్వు నా ప్రియమైన బిడ్డవి. నీ దీర్ఘకాలిక కష్టాలకు ఒక ముగింపు ఇవ్వబోతున్నాను బిడ్డ. ఇప్పటి వరకు నువ్వు పడ్డ అవమానాలకు, చేసిన త్యాగాలకు గొప్ప ఫలితం అనుభవించబోతున్నావు. అతి త్వరలోనే నీకు మంచి కాలం వస్తుంది. ఇప్పటి వరకు నువ్వు నీ జీవితాన్ని కష్టాలతో, కన్నీటితోనే గడిపావు కదా తల్లి. ఇక చాలమ్మా. రాబోయే రోజులలో నువ్వు అందరికీ ఆనంద కన్నీరు పంచబోతున్నావు బిడ్డ. నీ ఓపిక, నీ నమ్మకమే నిన్ను గెలిపించి నా ఆశీర్వాదం నీకు అందేలా చేసింది. నిన్ను ఎవరో ఏదో అన్నారని, అవమానించారని కన్నీరు పెట్టుకోకు. ఎందుకంటే అసలు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు కదా. మరెందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు చెప్పు? నువ్వు దేనిని కూడా వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు తల్లి. నీకు కావలసినవన్నీ స్వయంగా నేనే నీ దగ్గరకు తీసుకువస్తాను. ధైర్యంగా ఉండు. నీకు అండగా, తోడు నీడగా ఎవ్వరూ లేరని బాధపడకు. నీ సాయి తండ్రిని నేనున్నాను కదా. మరి ఎవ్వరూ లేరనుకుంటే ఎలా చెప్పు? నీకు నేనే కొండంత అండ. నువ్వు ఏమాత్రం అధైర్యపడకు. చెప్పాను కదా తల్లి, రాబోయే 2 రోజుల్లో నా బిడ్డ కోసం, నా బిడ్డ జీవితం కోసం ఒక మంచి కాలం ఏర్పాటు చేసి ఉంచాను. నమ్ము తల్లి. ఇది మీ సాయి సత్యవాక్కు. నేను చెప్పినట్టే అన్నీ జరుగుతాయి. ఇప్పుడున్న లోకంలో నమ్మిన వారే నిన్ను మోసం చేస్తూ ఉన్నారు కదా. నిజమేనా తల్లి? నీ జీవితంలో చాలాసార్లు ఇలానే జరిగింది. అందుకే నువ్వు ఇప్పుడు ఎంతలా బాధపడుతూ ఉన్నావు. ఇక నువ్వు దాని గురించి మర్చిపోయి ధైర్యంగా ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యాన్ని మాత్రం కోల్పోకు. ఇప్పటి వరకు నీ మనసులో ఉన్న గాయాలకు, భయానికి ఒక మంచి మందు తెచ్చాను. ఇక రాబోయే రోజులన్నీ నీకు కలిసి వచ్చే రోజులే. నిన్ను అవమానించిన వారే నీ ముందు తలదించుకునేలా చేస్తాను. నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో అందులో నీకు విజయం వచ్చేలా చేస్తాను.
ఓటమి రుచి చూసిన నీకు గెలుపు ఎంత మధురంగా ఉండబోతుందో రుచి చూపిస్తానమ్మా. ఒక్కసారి విజయం రుచి చూసిన తరువాత నువ్వు ఎంతో పరవశించిపోతావు. మళ్ళీ మళ్ళీ ఆ గెలుపు కోసం ప్రయత్నిస్తావు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రయత్నాన్ని ఆపు. ఇవన్నీ నీకే ఎందుకు ఇస్తున్నానో చెప్పాను కదా. ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నువ్వు పక్కదారిలో వెళ్ళలేదు, ధర్మ మార్గంలోనే నడిచావు. ఎప్పుడూ తప్పు చేయలేదు, నీ నమ్మకాన్ని కోల్పోలేదు. నాపై ఎప్పుడూ నమ్మకంతోనే శ్రద్ధ సబూరితోనే ఉన్నావు. అందుకే ఏ మంచి రోజులు నీకోసం నేను తీసుకొచ్చాను. ఇకపై నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా గడపబోతున్నావు బిడ్డ. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు, దేని గురించి ఆలోచించి భయపడకు. ప్రశాంతంగా ఉండు. నీకంతా మంచే జరుగుతుంది తల్లి. అస్సలు భయపడకు. నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉంటాను. నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా ఇక నీకెందుకు తల్లి భయం? ధైర్యంగా ఉండు. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా. ఇక ప్రశాంతంగా నిద్రించు తల్లి. రేపు ప్రశాంతంగానే నిద్రలేవు. స్వచ్ఛమైన మనసుతో ప్రకృతిని ఆస్వాదిస్తూ నీ రోజుని ప్రారంభించు. ఇకపై నీకన్నీ విజయాలే. ఏ పని మొదలుపెట్టినా నమ్మకంతో మొదలుపెట్టు. ఇది నా బాబా చేయిస్తారు, నా బాబా నాకు అండగా ఉన్నారు, నేను ఇందులో విజయం సాధించగలను, నేను ఈ పనిని చేయగలను అని నీ పనిని ప్రారంభించు. అందులో విజయం రానప్పుడు నన్ను అడుగు. తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు బిడ్డ. నువ్వు నీ చుట్టూ ఉన్న వారందరికీ మార్గదర్శకంగా నిలవబోతున్నావు. అధైర్యపడకు. ఓటమి ఎదురైతే మళ్ళీ ప్రయత్నించు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు. చేసిన పనిలో విజయం సాధించకపోవడం తప్పు కాదు తల్లి. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించకపోవడం తప్పు. నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి, ఫలితాన్ని నాపై వదిలే. అంతా నేను చూసుకుంటాను బిడ్డ. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.